విశాఖ రైల్వే జోన్ మీద ప్రధానమంత్రి ప్రకటన 2019 ఎన్నికలకు ముందు నుంచి బిగిన్ చేస్తే ఈ 5 ఏళ్ల తర్వాత సంపూర్ణమైనటువంటి ఆమోదం పొందింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కేంద్ర మంత్రివర్గం పోస్ట్ ఫ్యాక్టో అప్పటికి మొదలుపెట్టిన పనికి ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మీద చర్చించి ఆమోదం తెలిపారు. వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్గా మార్చేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో కుదించిన వాల్తేరు డివిజన్ కొనసాగించడం ద్వారా విశాఖపట్నం వద్ద ప్రతిపాదిత సౌత్ కోస్ట్ రైల్వే జోన్ డివిజనల్ అధికారిక పరిధిని సవరించినట్టు మంత్రివర్గ సమావేశం తర్వాత అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. వాల్తేరు డివిజన్లో భాగమైనటువంటి పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనేరు, విజయనగరం, నౌపాడ జంక్షన్, పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాస్, వడ్లపూడి, దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్, జగ్గయ్యపాలెం సుమారు 410 కిలోమీటర్ల విభాగాలు సౌత్ కోస్ట్ రైల్వే కింద విశాఖ డివిజన్లో కొనసాగుతాయి. ఇప్పటివరకు వాల్తేరు డివిజన్లో భాగమైన కొత్త వలస, బరేలి, కూనేరు, తేరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్, కోరాపుట్, పర్లాకిమిడి, గన్పూర్ 680 కిలోమీటర్ల విభాగాలు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగఢ ప్రధాన కేంద్రంగా ఏర్పడుతున్నటువంటి రాయగఢ్ డివిజన్లోకి వెళ్ళబోతున్నాయి.